ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 16వ అధ్యాయము 29వ వచనము. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెను. Abraham said unto him, They have Moses and the prophets, let them hear them. నిజమే, దేవుని సేవ సువార్త ఎంతో విస్తృతంగా జరుగుతున్నా, బోధకులు బోధిస్తున్నా ఎవరు విని వాక్య ప్రకారం జీవిస్తున్నారు? సాటి మనిషి మీద దయ జాలి లేకుండా ఎంతసేపు ఎవరి స్వార్థం కోసం వారు ఆలోచించుకునేవారే. ఒక ధనవంతుడు ఉన్నాడు, జీవితంలో సుఖం సంతోషం లోటు అనేదే లేదు. అలాగే లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు తిని పారవేసిన రొట్టె ముక్కలు ఏరుకొని తినేవాడు. ఆకలితో శరీరం అంతా కురుపులతో ఉండేవాడు. ఇద్దరూ చనిపోయారు. దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొన్నాడు. ధనవంతుడు పాతాళంలో నరకయాతన పడుచు దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తన వ్రేలు కొనను నీటిలో ముంచి అతని నాలుక చల్లార్చడానికి లాజర్ను పంపమని అడుగుచున్నాడు. అక్కడ కూడా ఆ ధనవంతుడికి అతనికి సేవ చేసేవాడిలా, ఒక పనివాడిలానే కనిపిస్తున్నాడు. అధికారంతో అతనిని పంపమని అడుగుచున్నాడు. అందుకు అబ్రహాము, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైన జీవితం గడిపావు. లాజరు కష్టమును అనుభవించాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే అతనికి ఇక్కడ నెమ్మది సుఖము, నీవు యాతన పడుచున్నావు అని అబ్రహాము ధనవంతునితో చెప్పినప్పుడు, నేను వెళ్ళి నా 5 సహోదరులకు ఈ విషయం చెప్తాను, వారు కూడా ఈ పాతాళంలోకి రాకుండా జాగ్రత్త పడతారు అని అక్కడ చెప్పడం జరిగింది. అందుకు అబ్రహాము గారు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వారు వింటే వారికి ఈ పరిస్థితి రాదు అని చెప్పినప్పుడు, చనిపోయిన వారు ఎవరో ఒకరు వెళ్ళి చెప్తేనే కానీ వారు నమ్మరు అని అబ్రహాముతో చెప్పడం జరిగింది. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రానికి లోబడి దేవుని మాటలను విశ్వసించి వాటి ప్రకారం జీవిస్తారో వారే పాతాళం నుండి తప్పించుకుంటారు. నీకు ఎంత ఉన్నప్పటికీ నీ తోటి వారికి సహాయపడు. ధనవంతుడు దరిద్రుడైన లాజరు విషయంలో ఏం చేశాడు? ఎంతో కొంత తనకు తగిన చిన్న సహాయం చేయలేకపోయాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనే మాటని అతడు కలిగి ఉండలేదు. మనము కూడా ఎన్ని విన్నా, కళ్ళతో ఎంత చూసినా సరే మార్పు లేని జీవితాలు. ఇక నుండి అయినా మన జీవితాలను మన మనస్సులను సరిచేసుకుందాం. నీ పొరుగు వారిని ప్రేమించే మనసు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మహాగణుడా మహాపరిశుద్ధుడా, మీకే వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరి నాయన తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఈ క్షణము నుండైనా మా జీవితాలను సరిచేసుకొని చక్కని మార్గమును మాకు దయచేయండి. మమ్మల్ని వలె మా పొరుగు వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.